హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీతో మాట్లాడుతున్నా అండ్ ఇది వీడియో పెడుతున్నాను. అండ్ ఇన్ని రోజులైతే వీడియో పెట్టలేదు. అండ్ దానికి రీజన్స్ ఏంటంటే నాకు మాస్టర్స్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఫైనల్ ప్రాజెక్ట్, దానివల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. అండ్ ఫైనల్లీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇంకా వీడియోస్ పెడుతుంటాను. నాకు వీడియోస్ ఎందుకు పెట్టాలనిపించిందంటే, నేను రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యారు అండ్ వీడియోస్ కింద సో మెనీ కామెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇస్తాను అండ్ వీడియోస్ పెడతాను. సో ఫస్ట్ అయితే ఇంక నా వీడియో వర్క్తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా నైట్ షిఫ్ట్ అనమాట. సో నా వర్క్ ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యిద్ది అండ్ మేము ఇంట్లో 5:20కి స్టార్ట్ అయిపోతాం అనమాట. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాం. ఒక 15 to 20 minutes ట్రావెల్ డిస్టెన్స్ ఉంటుంది. సో మేబీ మళ్ళీ ట్రాఫిక్ ఉండటం అదంతా లేట్ అవుద్దని మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాం. సో ఇలా వెళ్ళే రూట్లో అయితే ట్రీస్కి మాత్రం చాలా క్రిస్మస్ లైట్స్ అయితే వేసారు, చాలా బాగున్నాయి కదా, మీరు కూడా చూసేయండి. సమస్తం చేసానికే అంకితం, నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణం ఒక యుగమై నిదురలేని ఓ మేనమే నిన్ను బతికిన సొలిసే నిన్ను తలచి ఫైనల్లీ ఇంకా వర్క్కి అయితే వచ్చేసాము. 5:48 అయింది. ఇంట్లో 5:20కి స్టార్ట్ అయ్యాము. సో ఇంకా 5:48 అయింది. ఇంకా మేమైతే ఇక్కడ ఫస్ట్ కార్ దిగ్గానే ఇక్కడ ముందు బయట గేట్ కాడ అయితే ట్యాప్ చేయాలి అండ్ తర్వాత లోపలికి వెళ్ళాక కూడా మళ్ళీ ట్యాప్ చేయాలి, క్లాకింగ్ చేయాలన్నమాట. సో వీడియో తీస్తున్నప్పుడు కార్ దిగాక ఫోన్ కింద పడిపోయింది అండ్ ఇంకా ఇలా ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోయాము. అండ్ పైకి వెళ్తేనేమో క్యాంటీన్ ఉంటుంది ఇలా స్టెప్స్ ఎక్కి, అండ్ ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాము అండ్ కోట్ అవి పెట్టుకోవటానికి ఇక్కడ రిసెప్షన్లో అయితే మంచిగా డెకర్ చేశారు వీళ్ళు. లోపల అయితే బాగా ఇంకా డెకర్ చేశారు. ఇక్కడ లైట్స్ అంతగా బాగాలేదనమాట. సో ఫైనల్లీ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడైతే 4:30 అయింది, ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. మేము వచ్చింది కార్లో వెళ్ళేది బస్సులో వెళ్తున్నాము అండ్ దీనికి ఒక స్టోరీ ఉంది, వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బస్కు టైం అయిందని ఫ్రెండ్ కాల్ చేస్తే మేము ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ బస్ ఎక్కేసాము. ఇంకా ఫైనల్లీ బస్ అయితే దిగాము. ఇక్కడ నుంచి 15 to 20 minutes అయితే నడవాలన్నమాట ఇంటికి. అండ్ ఈ మార్నింగ్ చలిలో చూడండి ఎంత టెంపరేచర్ కూడా ఎంత ఉందో. టెంపరేచరు ఫీల్స్ లైక్ ఏమో 3 ఉంది. ఇది ఇంటికి వెళ్ళటానికి కొంచెం రెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది లైట్గా. ఇక్కడ నుంచి చూడండి అందరు ఇప్పుడు యుద్ధం చేసి వస్తున్నారు వర్క్ నుండి. మార్నింగ్ టైం ఎంత అయిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయింది. అండ్ ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అసలు సూపర్గా ఉంది. అండ్ అక్కడ ఒకటి ట్రీకి లైటింగ్స్ వేశారు, దగ్గరికి వెళ్ళక చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఇంతకుముందు ఒక చిన్న ఫ్లవర్స్ నార్మల్గా ఉండేవి చెట్లు. సో అవి తీసేసి ఇక్కడ పెద్దగా ఈ ట్రీని మొత్తం తీసుకొచ్చి పెట్టేశారు. అండ్ ప్లాస్టిక్ కూడా కాదు, ఒరిజినల్ ట్రీని తీసుకొచ్చి పెట్టేశారు అలాగా. ఇటు నుంచి అక్క అయితే వెళ్ళిపోతుంది, ఇంకా నేను నా ఫ్రెండ్ మాత్రమే ఇంటికి వెళ్ళిపోతాను. చూడండి ఇంకా సగం దూరం కూడా వెళ్ళలేదు, 5-6 అయింది. నాకైతే చలి అయితే మామూలుగా లేదు అసలు. నేను ఫస్ట్ ఏమో అనుకున్నా కానీ మా వాళ్ళు క్యాబ్కి వెళ్దామన్నారు, కానీ ఎందుకులో చలి నార్మల్గానే ఉంది అని చెప్పా. ఫస్ట్ వీళ్ళు ఒప్పుకోలా బస్కి వెళ్దామంటే. ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. వీళ్ళ కాడ వర్క్కి సంబంధించిన కోట్స్ ఉన్నాయన్నమాట, అవి వేసుకున్నాక ఓకే చేశారు. సో వాళ్ళు ఆ కోట్లు ఉన్నాయి అని ఆలోచించుకొని అప్పుడు బస్కి వస్తామన్నారు. ఇక్కడ మధ్యలో పొలకాని అయింది నేనే, ఏం లేదు జస్ట్ చూడండి నార్మల్. వాళ్ళది చూడండి, ఇదిగోండి వాళ్ళ కోటు.
చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి ఇలా వీడియో తీస్తుంటే బయట. అలా మీరు ఎందుకు వీడియో తీస్తున్నారు, చేతులు లోపల పెట్టుకోవచ్చు అనవచ్చు కదా. కానీ నాకు వీడియో తీయాలనిపిస్తుంది, ఇంకా మీకు చూపించడం కోసం ఎలా ఉంటుందో వర్క్ ఎక్స్పీరియన్స్ యూకేలో అని తీస్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాము, ఇంకొక 10 minutes పట్టిద్దేమో. అండ్ నా చేతులు అయితే చాలా ఫ్రీజ్ అయిపోయాయి అసలు. ఒక పక్క ఏమో లైట్గా వర్షం పడుతుంది, ఒక పక్క ఏమో చలి, అండ్ ఇంకో పక్కన మా ఫ్రెండ్ మాటలు. ఇంకొకటి మేము నడవటమే ఒక గగనం అంటే ఇక్కడ మా ఇంటికి ఒక లైన్ ఉంటుంది పక్కన, ఆ లైన్లో కొంచెం కొండలాగా ఉంటుంది. ఇది ఎక్కటానికి ఆయాసం వస్తుంది, మాట్లాడలేకపోతున్నా కూడా కనీసం. అండ్ అలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగోండి ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాంలే ఇంటికి. అండ్ అక్కడ ఒక ఇంటికి అయితే క్రిస్మస్ లైట్స్ వేసారు, చూపిస్తా దగ్గరికి వెళ్ళాక. వెళ్దాంపా. ఇలాగ ఇంకా క్రిస్మస్కి వీళ్ళు మంచిగా ఇలా డెకరేషన్స్ అయితే చేసుకుంటారు, లైటింగ్స్. ఇలా లైటింగ్స్ వీళ్ళు 1 month బ్యాక్ నుండే ఇలా వేసుకుంటారు లైటింగ్స్. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు లోపల వేసుకున్నారు కిటికీ విండోకి. ఇక్కడ లేవు కానీ ఇంకా పక్క లైన్స్లో అయితే చాలా బాగా వేసుకున్నారు. మొత్తం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మొత్తానికి. అండ్ ఇదిగోండి ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 5:18 అయింది టైము. అండ్ నా చేతులు అయితే చాలా ఫ్రీజ్ అయిపోయినాయి. హీటర్ కాడైతే పెట్టాలేమో ఇప్పుడు ఒక 1/2 hour అన్నా, లేకపోతే సెట్ అవ్వవు. హీటర్ వేసుకొని ఇలా పెట్టుకుంటున్నాము. ఇది హీటర్ కొంచెం ఇంకా మాకు ఎప్పుడైనా చలిగా అనిపించినప్పుడల్లా ఇది వేసుకుంటాము హీటరు. అండ్ ఇవేమో రూమ్లో అండ్ హాల్లో ఇంటి హౌస్ మొత్తం ఉంటాయి హీటర్స్. అండ్ అక్కడ సో ఇంకా అవి ఉంటాయి, కాకపోతే ఇవి అయితే ఇంకా చేతులు కొంచెం దగ్గర పెట్టుకోవచ్చు కదా మంచిగానే. ఇవి అయితే ఆన్ చేస్తున్నాము. ఇంకా ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంట్లో దోశ పిండి ఉంటే సో ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నాము. ఈ దోశలు తినేసి ఇంకా పడుకునేసరికి ఏమో అట్లీస్ట్ 6 అయింది. సో అండ్ మళ్ళీ ఈవినింగ్ 2-3కి లెగాల్సి వస్తుంది, మళ్ళీ షిఫ్ట్ ఉంది కాబట్టి మాకు 6కి. అండ్ మేము లేచి కాసేపు ఫుడ్ అవి బాక్స్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి అయితే టైం పట్టిద్ది. సో కొంచెం మేము ముందర లేవాలి అలాగా చేసుకోవటానికి. సో నేను ఇంకా వర్క్ లోపల అయితే వీడియో తీయకూడదు కాబట్టి. అండ్ మేము ఫోన్స్ అయితే తీసుకెళ్తాం, సో కానీ వీడియోస్ మాత్రం తీయలేము. సో ఇంకా వీడియోస్ పెట్టలేదు. కానీ మాకు మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, ఆ బ్రేక్లో ఇంక అందరం తినడానికి 1/2 hour బ్రేక్లో ఇంకేం వీడియో తీస్తాంలే అని వీడియో తీయలేదు. సో తినటానికే మాట్లాడుకోవటమే సరిపోద్ది కాబట్టి. అండ్ దిస్ ఈజ్ మై వీడియో. అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టబోతున్నాను అండ్ పెడతాను కూడా. మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి, మీరైతే మిస్ కాకుండా చూడండి. మంచి ట్రిప్ వీడియోస్ అయితే వస్తున్నాయి. అవి ఇంతవరకు తెలుగు ఛానల్స్ మన తెలుగు వీడియోస్ కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవ్వరు పెట్టలేదు మేము వెళ్ళే ప్లేసెస్ ఇంతవరకు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.